సమస్యాత్మక ప్రాంతమైన బైంసాలో మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. 500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా పెట్టామని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు. సమస్యాత్మక ప్రాంతమైన భైంసాలో మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. 500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా పెట్టామని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు. సమస్యాత్మక ప్రాంతమైన భైంసాలో మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. 500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా పెట్టామని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. అయితే నిర్మల్ జిల్లాలో 3 మున్సిపాలిటీ ఉంటాయి. నిర్మల్ మున్సిపాలిటీ ఒకటి, ఖానాపూర్ ఒకటి, బైంసా అనేది ఒక సంస్థాత్మకమైన ప్రదేశం. ఎందుకంటే ఇక్కడ మైనార్టీలు ఎక్కువ ఉంటారు, ప్లస్ అందరు ఎక్కువ ఉంటారు, సమానం ఉంటారు, మైనార్టీ ఎక్కువ ఉంటారు కాబట్టి ఇక్కడ సంస్థాత్మక ప్రదేశంగా గుర్తించారు. ఇది ఎక్కడ ఇప్పుడు ఏమవుతుందని కూడా ఎవరికి కూడా తెలియని పరిస్థితి, సెన్సిటివ్ ప్లేస్ కాబట్టి అందుకోసం ఇక్కడ ఉన్న నిర్మల్ ఎస్పీ గారు ప్రత్యేకంగా శ్రద్ధ వహించారు. 500 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్మించారు. ఇందులో 26 వార్డులు ఉన్నాయి. ఇందులో 115 మంది బరిలో ఉన్నారు. అయితే 74 పోలింగ్ స్టేషన్ లో గుర్తించారు. 74 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఈ పిఎస్ లోపల ప్రతి ఒక్కటి సంస్థాత్మకంగా అని గ్రహించి అన్ని దగ్గర వెబ్ కాస్టింగ్ పెట్టి అన్ని కెమెరాలతోటి ప్రత్యేక నిఘాతోటి, అంతేకాకుండా పోలీసులతోటి భారీ బందోబస్తు ఏర్పడేసి వాళ్ళ మధ్యాహ్నం ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. పోలీసులు ఓటర్లకు రిక్వెస్ట్ చేసారు, మీరు ప్రశాంతంగా ఓటు వేసుకుంటూ వినియోగించుకోవచ్చు, మీకు ఎలాంటి ఇబ్బంది కలిగినా మేము ఉంటామని చెప్పేసి వాళ్ళు నిన్నటి నుంచే పికెటింగ్ చేస్తూ వాకింగ్ కూడా చేసి చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఏర్పాట్లు చేశారు. ఖమ్మం జిల్లాలో ఏదులాపురం, మధిర, వైరా, సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీలో 117 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. 295 మంది పోలింగ్ అధికారులు, 910 మంది ఎంపీఓలు, ఓపీఓలు, 28 మంది జోనల్ అధికారులు, 38 మంది రూట్ అధికారులను నియమించి ఎన్నికల ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశారు. మున్సిపాలిటీ ఎన్నికల ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ద్వారా కూడా వారికి సంబంధించినటువంటి బ్యాలెట్ పత్రాలతో పాటు రూట్ మ్యాప్లు కూడా క్లియర్ చేసి వారికి అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 237 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా దానికి సంబంధించినటువంటి పీఓలు, ఏపీఓలను ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం జరిగింది. వారందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ కేంద్రం ద్వారా ఎన్నికల సామాగ్రిని కూడా పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రత్యేకంగా అంటే శిక్షణ పొందినటువంటి వారందరినీ కూడా ఈ రోజు అయితే ఇక్కడ ఏదైతే ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ప్రియదర్శిని
డిగ్రీ కాలేజ్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి డిస్ట్రిబ్యూషన్ కేంద్రం ద్వారా కూడా వారందరికీ కూడా ఎన్నికల సామాగ్రిని అందిస్తున్నారు. ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసి పోలింగ్ కేంద్రాలకు కూడా తరలించేది కూడా అధికారులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా బందోబస్తు నడుమ మధ్య ఈ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు కూడా ఈ బ్యాలెట్ బాక్సులు చేరే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 217 వార్డులకు అదేవిధంగా దాదాపుగా ఇప్పటికే 237 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే మున్సిపల్ కమిషనర్ అంటే మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి అసలు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని వారి మాటలను అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా చెప్పండి సార్, ఇప్పటికే ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, అంటే ఎన్ని పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు, ఎలా ఉంది? మొత్తం 32 వార్డులకు గాను ఒక వార్డు యునానిమస్గా ఎలక్ట్ కావడం జరిగిందండి. మిగతా 31 వార్డులకు 67 పోలింగ్ స్టేషన్లు అరేంజ్ చేశాం. 67 పోలింగ్ స్టేషన్లో రేపు ఎలక్షన్ జరగనుంది. అందుకు సంబంధించి పిఓస్, ఏపీఓస్, ఓపీఓస్ అందరూ ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి వచ్చారు. వీళ్ళు మధ్యాహ్నం వరకు మెటీరియల్ అంతా తీసుకొని పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటారు. అంటే ప్రధానంగా ఇప్పటికే ఇక్కడ వచ్చినటువంటి సిబ్బందికి కావచ్చు, అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ అంటే పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఎటువంటి ఏర్పాటు చేస్తున్నారు? పోలింగ్ కేంద్రాల వద్ద కూడా అన్ని ఏర్పాట్లు వాళ్ళకి పిఓస్, ఏపీఓస్ సౌకర్యాల కొరకు కావాల్సిన ప్రతి ఏర్పాట్లు పూర్తి చేశాము. ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా సీసీ కెమెరా పర్యవేక్షణలో ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్ అంతా కూడా పారదర్శకంగా జరుగుతుంది. ప్రధానంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 5 మున్సిపాలిటీలో ఈ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ మున్సిపల్ ఎన్నికలు మాత్రం ఇటు అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ద్వారా కూడా ఈరోజు మధ్యాహ్నం వరకు అయితే అక్కడ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు చేరుకుంటాయి. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం 5 గంటల వరకు అయితే ముగుస్తుందని చెప్తున్నారు అధికారులు. అంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రత్యేకంగా పోలీస్ బందోబస్తుతో పాటు అక్కడే ఇప్పటికే BNS 163 యాక్ట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ కేంద్రాల వద్ద కావచ్చు, అదేవిధంగా ఆ ప్రాంతాల వద్ద ప్రత్యేకంగా అంటే నిఘాను ఏర్పాటు చేశారు. 5 కంటే కూడా ఎక్కువ మంది అంటే గుమిగూడవద్దు, సభలు సమావేశాలు నిర్వహించొద్దు, అదేవిధంగా ఎక్కడ కూడా అంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేయొద్దని చెప్పేసి ఇప్పటికే పోలీసులు కూడా ప్రత్యేకంగా అంటే ఒక జారీని కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ అంటే పోలింగ్ కేంద్రాల వద్ద కదా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అటు మహిళలు కావచ్చు, అదేవిధంగా పోలింగ్ సిబ్బంది కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వీరందరికీ కూడా ప్రత్యేకంగా రూట్ మ్యాప్ల ద్వారా కూడా బస్సును కూడా అక్కడ కేటాయించడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే ఎన్నికల సామాగ్రితో పాటు అటు పోలింగ్ బాక్సులను అంటే బ్యాలెట్ బాక్సులతో పాటు ప్రత్యేకంగా అక్కడికి తరలి వెళ్తారు. అదేవిధంగా ఈరోజు అక్కడ అంటే ఈరోజు సాయంత్రం కల్లా అక్కడికి చేరుకొని అంటే పోలింగ్ని ప్రశాంతంగా జరిగేందుకు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పోలీస్ బందోబస్తును కూడా కట్టుదిట్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఏదైతే కల్లూరు, సత్తుపల్లి, వైరా, అదేవిధంగా ఇటు పాలేరు నియోజకవర్గంలోని ఎదిలాపురం మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి ఇటు మదిరలో జరుగుతున్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికను అటు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు విపక్ష పార్టీలు కూడా ప్రత్యేకంగా అంటే ప్రలోభాల పర్వాలకు కూడా దిగిన నేపథ్యంలోనే వీటిని మాత్రం పకడ్బందీగా ఏర్పాట్లు అయితే చేస్తున్నామని చెప్పేసి అధికారులు అంటున్నారు. ప్రత్యేకంగా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అంటే ఏదైతే పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రిని తరలించేందుకు అయితే అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశామని అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్తో ఉపేందర్, రాజ్ న్యూస్, ఖమ్మం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వేములవాడ ఆర్డీఓ రాధాబాయ్ తెలిపారు. వేములవాడ మున్సిపల్ పరిధిలో 28 వార్డులకు గాను 40,877 మంది ఓటర్లు ఉన్నారని 58 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు, 12 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. మిగతా కేంద్రాల్లో కూడా వీడియో రికార్డింగ్ ఉంటుందన్నారు. 500 మంది సిబ్బందితో ఎన్నికల విధులు నిర్వహిస్తున్నామని, ప్రజలందరూ ప్రశాంతంగా నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఎలక్షన్స్ రావడం జరిగింది. రేపు మనకి 30 లొకేషన్స్లలో 58 బూతులలో మనకు ఓటింగ్ ప్రక్రియ ఉంది. పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మనకి ఉంటుంది. సో ఆల్ వేములవాడ మున్సిపాలిటీ ప్రజలందరికీ ఓటర్స్ నేను తెలియజేయండి ఏమన్నా, మీరందరూ ఓటర్ స్లిప్స్ ఆల్రెడీ మీకు రావడం జరిగింది.
ఆ ఓటర్ స్లిప్స్ ఒక ఐడెంటిటీ కార్డు తీసుకెళ్తే మీరు ఓటు హక్కు మంచిగా సద్వినియోగం చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఒక 12 ఉన్నాయి. ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో కూడా మనం వెబ్కాస్టింగ్ పెట్టాము. అన్ని పోలింగ్ బూతులలో మనం వెబ్కాస్టింగ్ పెట్టాము. ఎక్కడెక్కడ పోలింగ్ బూతులు ఉన్నాయో అక్కడ అన్ని సమకూర్చినాము. వాటర్ సమకూర్చినాము, ఫస్ట్ ఎయిడ్ సమకూర్చినాము. అండ్ ఇంకొకటి మనకు టోటల్ ఓటర్స్ 41,000 ఉన్నారు. మొత్తం సిబ్బంది ఈ ఎలక్షన్కి సిబ్బంది మనం డిప్లాయ్ చేసింది 500 వరకు ఉన్నారు. అండ్ పోలీసులు కూడా మనకి 500 వరకు ఉన్నారు. కాబట్టి నేనంతా ప్రజలందరికీ ఒకటే కోరుకునేది ఏంటంటే రేపు మీరంతా చక్కగా ఓటు హక్కు వినియోగించుకోండి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ ఎన్నికల కోసం అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టుగా అయితే ఇప్పటికే వేములవాడ ఆర్టీఓ రాధాబాయి తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, అక్కడ వేములవాడలో అయితే 12 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్టుగా గుర్తించారు. సో అక్కడ మెయిన్ గా ఎలాంటి చర్యలు చేపడుతున్నారంటే ఎలాంటి ఏర్పాట్లు చేశారు ప్రధానంగా? ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అయితే ఇప్పటికే 58 పోలింగ్ కేంద్రాలు అయితే 58 పోలింగ్ కేంద్రాల్లో 40,877 మంది ఓటర్లు వారి ఓటు హక్కు వినియోగించుకోనున్న నేపథ్యంలో 12 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను అయితే గుర్తించినట్లుగా అయితే ఆర్డీఓ రాధాబాయి చెప్తున్నారు. అంతేకాదు 12 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఇటు భారీగా పోలీస్ బందోబస్తుతో పాటు ఇటు అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు అక్కడ జరుగుతున్న అన్ని కూడా మొత్తం వెబ్ పరిశీలించే విధంగా ఏర్పాట్లు చేశారు. మొత్తం కూడా 500 మంది సిబ్బంది అయితే ఎన్నికల విధుల్లో నిర్వహించే విధంగా అధికారులు ఏర్పాటు చేసి ఇప్పటికే మొత్తం పోలింగ్ కేంద్రాలకి మొత్తం ఎన్నికల సామాగ్రి కూడా మొత్తం తరలి వెళ్ళింది. ముఖ్యంగా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు భారీ బందోబస్తు నడుమైతే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి వాటిలో అధిక పోలీస్ సిబ్బందిని పెట్టడమే కాదు, వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్న ప్రతిదీ కూడా ఇటు రికార్డ్ చేయడమే కాదు, ఇటు అధికారులు కూడా ఎప్పటికప్పుడు వాటిని పరిశీలించే విధంగా ఏర్పాట్లు చేసి మొత్తం సజావుగా ఎన్నికలు జరిగే విధంగా ఏర్పాటు చేశారు. మనం చూసుకుంటే మొత్తం కూడా ఇటు ఉమ్మడి కరీంనగర్ లో కూడా ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకైతే మొత్తం పోలింగ్ సామాగ్రి అయితే తరలిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడము, అంతేకాకుండా ఇటు వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాటు చేసి పోలీస్ సక్రమంగా నిర్వహించే విధంగా అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. సదాశివపేటకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. జగ్గారెడ్డి సదాశివపేట వెళ్లిన ప్రతిసారి చాంద్బాయ్ హోటల్ దగ్గర టీ తాగడం, అలాగే తన దగ్గరికి వచ్చిన పేదలకు డబ్బులు ఇవ్వడం జగ్గారెడ్డికి అలవాటు. అయితే ఎన్నికల సమయంలో డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదు రావడంతో పోలీసులు అక్కడికి చేరుకుని జగ్గారెడ్డిని హోటల్ నుంచి పంపించేశారు. సదాశివపేటకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. జగ్గారెడ్డి సదాశివపేట వెళ్లిన ప్రతిసారి చాందుబాయ్ హోటల్ దగ్గర టీ తాగడం, అలాగే తన దగ్గరికి వచ్చిన పేదలకు డబ్బులు ఇవ్వడం జగ్గారెడ్డికి అలవాటు. అయితే ఎన్నికల సమయంలో డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదు రావడంతో పోలీసులు అక్కడికి చేరుకుని జగ్గారెడ్డిని హోటల్ నుంచి పంపించేశారు. రైటిక జగ్గారెడ్డిపై ఫిర్యాదు చేశారు కొందరు. సో దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని జగ్గారెడ్డిని అయితే హోటల్ నుంచి పంపించేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సదాశివపేట వెళ్ళినప్పుడల్లా చాంద్బాయ్ హోటల్ దగ్గర ఛాయ్ తాగుతూ పేదలకు, వృద్ధులకు, మహిళలకు ఆయన డబ్బులు పంచే అది ఉన్నది. అయితే
ఆ రోజు మాదిరిగానే ఈ రోజు కూడా గతంలో మాదిరిగానే ఈ రోజు కూడా ఉదయం ఛాయ్ తాగడానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి వృద్ధులకు అనాథలకు డబ్బులు పంచుతున్న క్రమంలో ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని అక్కడ నుంచి జగ్గారెడ్డిని పంపించేశారు. మొత్తానికి ఇది ఫిర్యాదు ద్వారానే వేరే ప్రతిపక్ష పార్టీల ఫిర్యాదు కారణంగానే పోలీసులు వచ్చినట్టుగా భావిస్తా ఉన్నారు. దానిపై అటు జగ్గారెడ్డి తర్వాత అటు వృద్ధ మహిళలు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పేదలకు డబ్బులు పంచుతుండగా ఇబ్బంది ఏముందని చెప్పి అటు పేద మహిళలు కావచ్చు, తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. కానీ పోలీసులు అక్కడ నుంచి జగ్గారెడ్డిని కాంగ్రెస్ కార్యకర్తలందరినీ కూడా పంపించి వేశారు. ఆ తర్వాత జగ్గారెడ్డిపై కేసు కూడా నమోదు చేసే అవకాశం ఉంది. ఎలక్షన్ ఉన్న నేపథ్యంలో, ఎలక్షన్ కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఫిర్యాదు మేరకు జగ్గారెడ్డి కొంతమంది కార్యకర్తలపై కేసు నమోదు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఈ అంశం మీద ఇప్పటికే అటు జగ్గారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, వృద్ధ మహిళలు, కొంతమంది అనాథులు కూడా ఇటు విషయంపై పూర్తి స్థాయిలో ఇతర పార్టీలపై అసహనం అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. జగ్గారెడ్డి గతంలో మాదిరిగానే ఈ రోజు కూడా డబ్బులు వస్తే వాళ్ళకు వచ్చిన నష్టమైందని చెప్పి అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ జగ్గారెడ్డి కూడా పోలీసులపై అసహనం వ్యక్తం చేస్తే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ జగ్గారెడ్డిపై ఈ రోజు ఎలక్షన్ ఉన్న నేపథ్యంలో కేసు నమోదు చేసే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు తెలిపే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఎన్ఎల్ఎస్ వైన్ షాప్ లో దొంగలు పడ్డారు. వైన్ షాప్ పై భాగంలో రేకులను హోల్డ్ చేసి లోపలికి వెళ్లారు. డబ్బులు దాచిన లాకర్ తెరుచుకోకపోవడంతో దొంగలు మద్యం సీసాలు ఎత్తుకెళ్లిపోయారు. ఎంత డబ్బు చోరీ అయింది, ఎన్ని బాటిల్స్ పోయాయని దానిపై ఇంకా తెలియాల్సి ఉంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే దారి తప్పి తను పనిచేస్తున్న పాఠశాలలోనే 10వ తరగతి చదువుతున్న మైనర్ విద్యార్థిని రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటనపై బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుడు అయిన టీచర్ని పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు. పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పర్రే మైటీన్ ఫిజికల్ సైన్స్ టీచర్గా పనిచేస్తున్నాడు. అదే పాఠశాలలో చదువుతున్న విద్యార్థినికి మాయ మాటలు చెప్పి ప్రేమ పేరుతో వలవేశాడు. ఇటీవల బాలిక మెడలో పసుపు తాడు ఉండటాన్ని ఆమె తల్లి గమనించి నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. టీచర్ తనను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడని విద్యార్థిని చెప్పడంతో కుటుంబ సభ్యులు షాక్కి గురయ్యారు. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులు మొదట పాఠశాల యాజమాన్యాన్ని సంప్రదించారు. అయితే వారి నుంచి సరైన స్పందన రాకపోవడంతో నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోచారం పోలీసులు నిందితుడైన టీచర్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్కు తరలించింది. హైదరాబాద్ మదీనాగూడలో అగ్ని ప్రమాదం జరిగింది. నారాయణ స్కూల్లో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. పాఠశాల సెల్లార్లో దట్టమైన పొగ అలుముకుంది.
విద్యార్థులు సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది పోలీసులు చేరుకున్నారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రేపు పోలింగ్ జరగనుంది. నేడు పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు తరలించనున్నారు అధికారులు. 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. 52.43 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 8,203 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ జరగనుంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. పోలింగ్ సామాగ్రి పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. కాసేపట్లో పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులను తరలించనున్నారు. 48 వార్డుల్లో 144 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమయ్యాయి. పోలింగ్ సామాగ్రి పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. కాసేపట్లో పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులను తరలించనున్నారు. 48 వార్డుల్లో 144 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అయితే మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమయ్యాయి. పోలింగ్ సామాగ్రి పంపిణీకి అయితే ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు.
మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించేసి పోలింగ్ ప్రక్రియ సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 17 మున్సిపాలిటీలు, అదే విధంగా ఒక కార్పొరేషన్ సంబంధించేసి ఎన్నికలు జరగనున్నాయి. సో ఈ యొక్క మున్సిపాలిటీకి సంబంధించేసి ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి యొక్క కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించేసి పోలింగ్ ప్రక్రియకు సంబంధించేసి ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో ఆ సమస్యాత్మక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా పోలీసు బలగాలు మోహరించామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా ప్రత్యేకంగా చూస్తే మొత్తం ఈ యొక్క ఎలక్షన్ పోలింగ్ ప్రక్రియకు సంబంధించి మొత్తం కూడా వెబ్ కాస్టింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బ్యాలెట్ రూపంలో ఓటింగ్ ఉంటుంది కాబట్టి ఆ యొక్క బ్యాలెట్ బాక్స్ లను కూడా పకడ్బందీగా సీజ్ చేసేసి ఎక్కడైతే ఈ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో వాటన్నిటి కూడా పంపిస్తున్నామని చెప్పి కూడా అధికారులు చెప్పారు. ప్రజలకు చూస్తే మొత్తం ఆ ప్రక్రియ మొత్తం కూడా కొనసాగుతున్న నేపథ్యం అయితే కనపడుతుంది. మరి కొద్దిసేపట్లో ఈ యొక్క పోలింగ్ బాక్స్ లను కూడా వివిధ ప్రాంతాల్లో అంటే మున్సిపాలిటీకి సంబంధించిన వాట్సాప్ కూడా పంపిణీ చేయనున్నారు. ఎక్కడైతే ఈ యొక్క పోలింగ్ సెంటర్స్ ఉన్నాయో వాటికి మొత్తం కూడా పంపిణీ చేయాలని చెప్పి అధికారులు భావించారు. ఆ పోలింగ్ జరిగేటటువంటి ప్రాంతాలు ఏ సెంటర్స్ ఉన్నాయో అక్కడ మాత్రం పకడ్బందీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే అధికార పార్టీ పూర్తి స్థాయిలో ప్రలోభాలకు పాల్పడుతుంది, అధికార పార్టీ దుర్వినియోగం చేసే ఈ యొక్క పోలింగ్ ను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని చెప్పి ప్రతిపక్షాలు కంప్లైంట్ చేసిన నేపథ్యంలో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాము, ఎలాంటి ఈ పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి కూడా జిల్లా రిటర్నింగ్ అధికారిగా ఉన్నటువంటి కలెక్టర్ కూడా చెప్పిన పరిస్థితి ఉంటుంది. ప్రజెంట్ గా చూస్తే మాత్రము ఈ యొక్క 17 మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పోలింగ్ సంబంధించి అన్ని పోలింగ్ ఈ యొక్క బ్యాలెట్ బాక్స్ మొత్తం కూడా ఒక పటిష్టమైన భద్రత మధ్య మాత్రం ఆ యొక్క పోలింగ్ జరిగే కేంద్రాల వద్ద మాత్రం చేర్చాలని భావించారు. మరి కొద్దిసేపట్లో ఇక్కడ నుండి వాహనాలు బయలుదేరిసి ఆ యొక్క పోలింగ్ జరిగే ప్రాంతాలకు చేరుకునే నేపథ్యం అయితే కనబడుతుంది. ఆ తర్వాత కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి కూడా నల్గొండ జిల్లాకు సంబంధించి 2 కౌంటింగ్ ప్రాంతాలను కూడా ఏర్పాటు చేశారు. ఒకటి మిర్యాలగూడ, అదేవిధంగా మిర్యాలగూడకు సంబంధించి మిర్యాలగూడ మున్సిపాలిటీ, నందికొండ మున్సిపాలిటీ, అదేవిధంగా నాగార్జునసాగర్ మున్సిపాలిటీ ఈ 3 జరిగే కౌంటింగ్ ప్రక్రియను కూడా మిర్యాలగూడలో ఉన్నటువంటి అవంతిపురం మార్కెట్ వద్ద ఏర్పాటు చేశారు. అదేవిధంగా నల్గొండ కార్పొరేషన్ తో పాటు దేవరకొండ, అదేవిధంగా చండూరు, ఈ యొక్క చిట్యాల ఈ 3కు సంబంధించిన మున్సిపాలిటీ సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కూడా నల్గొండలో ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. సో ఈ విధంగా పోలింగ్ జరిగేటువంటి ప్రాంతాల్లో కఠినంగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా కౌంటింగ్ అంటే పోలింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ కౌంటింగ్ ఆఫీస్ తరలిస్తారు కాబట్టి అక్కడ కూడా 3 భద్రతను కూడా ఏర్పాటు చేసేసి అక్కడ మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణలో మాత్రం ఉంచిన పరిస్థితి ఉంది. ప్రజలకు చూస్తే మాత్రం పోలింగ్ ప్రక్రియకు సంబంధించి బ్యాలెట్ బాక్స్ లో పంపిన బ్యాలెట్ బాక్స్ మొత్తం ఇక్కడ నుంచి ఆ పోలింగ్ జరిగే కేంద్రాల వద్ద తరలించే ప్రక్రియలో మాత్రం అధికారులు ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.